హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 311 పాయింట్స్ డౌన్ అయ్యి 58,775 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 82 పాయింట్స్ డౌన్ అయ్యి 17,522 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 88 పాయింట్స్ డౌన్ అయ్యి 38,951 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి ఎట్ ఒక 50 పాయింట్ జోన్ లో ఆఫ్టర్నూన్ వరకు కూడా నిఫ్టీ కన్సాలిడేట్ అయింది. బట్ అగైన్ సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. అండ్ ప్రీవియస్ గా ఏ హైన్ అయితే మార్కెట్ ఫామ్ చేసిందో ఓపెన్ అయ్యాక అదే హైస్ దగ్గరికి ఈసారి వెళ్తూ అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా మోర్ దెన్ 200 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో కరెక్షన్ కనిపించింది. ఇలా మార్కెట్ ఇంతలా ఫాలో అవడానికి ఏదైనా రీజన్ ఉందా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్ థింగ్, ఎంటైర్ మార్కెట్ రిలేటెడ్ గా గ్లోబల్ గా ఉంటున్న అప్డేట్స్ ని మాట్లాడుకుందాం. మన మార్కెట్ ఓపెనింగ్ కి ముందున్న డేటాని గమనిస్తే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గానే ఎండాయి అండ్ ఎఫ్ఐఎస్ కూడా బై సైడ్ ఉన్నారు. ఉన్న కన్సర్న్ అంతా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎక్కువగా పెరిగాయి బికాస్ యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న ఇష్యూస్ కారణంగా న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు నెగిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడంతో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ నియర్ టు $1 per barrel కి రీచ్ అవుతుండడం నెగిటివ్ గానే తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా మార్కెట్ ఓపెనింగ్ కి ముందే ఉన్నాయి. వీటన్నిటిని కన్సిడరేషన్ లో తీసుకునే మార్కెట్ ర్యాలీ అయింది. ఓపెనింగ్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అయింది. అండ్ ఇవాళ మార్కెట్ ఎండ్ రాబోతున్న డేటా యుఎస్ జాబ్లెస్ డేటా అండ్ కన్స్యూమర్ స్పెండింగ్ డేటా. సో ఇవన్నీ కూడా మార్కెట్ ఓపెన్ ముందే మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ డేటా పాయింట్. అండ్ ఆన్ టెక్నికల్ బేసిస్ నిఫ్టీ రిలేటెడ్ గా ప్రీవియస్ గా మనం చూసిన ట్రెండ్ లైన్ ఉంది కదా, మీన్స్ ప్రీవియస్ గా లోయర్ లోస్ లోయర్ హైస్ ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఆ ట్రెండ్ లైన్ బ్యాక్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాలో అవుతుండేసరికి అగైన్ 17,820 అబవ్ వచ్చి డైలీ క్లోజింగ్ ఆర్ ఇంట్రాడే లో సస్టైన్ అయ్యేంత వరకు కూడా బులిష్ సైడ్ తీసుకోవాల్సిన నీడ్ లేదనేలా బేస్డ్ అపాన్ ప్రీవియస్ ప్రైస్ యాక్టివిటీ మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఆ ట్రెండ్ లైన్ ఈ రీసెంట్ టైమ్స్ లో బ్రేక్ అయ్యి ఇప్పుడు వస్తున్న ఈ రివర్సల్ లో ఆ ట్రెండ్ లైన్ దగ్గర ఇవాళ మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. సో ఎవరైతే లోయర్ లోస్ లోయర్ హైస్ అనుకొని ఈ ట్రెండ్ లైన్ ని డ్రా చేసింటారు, ఆ ట్రెండ్ లైన్ బిలో ప్రైస్ ఫాల్ అయి రికవర్ అవుతున్నప్పుడు ఇక్కడ సెల్ చేద్దాం అనుకొని వెయిట్ చేసిన వాళ్ళు ఇవాళ మార్కెట్ లో సెల్ ఆర్డర్స్ ని ఆర్ ఆల్గో ట్రేడ్స్ కూడా ఇవాళ మార్కెట్ ని డౌన్ సైడ్ కి పుల్ చేసి ఉండొచ్చు. దీనికి అడిషన్ గా ఇంకొక అప్డేట్ అయితే ఉంది. ఫెడ్ వాళ్ళు ప్రెసెంట్ ఉంటున్న డేటాని కన్సిడరేషన్ లోకి తీసుకొని 75 బేసిస్ పాయింట్స్ దగ్గరగా కూడా వడ్డీ రేట్లను పెంచుతారనేలా 3 అరౌండ్ మనకు అప్డేట్ వచ్చింది. ఈ 2 రీజన్స్ ఇంపార్టెంట్ గా మార్కెట్ లో కనిపిస్తున్నవి. అండ్ ఇది కాక ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటాను గమనిస్తే జాక్సన్ హోల్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ రిస్క్ ఎందుకని సెకండ్ హాఫ్ లో సెల్ చేశారు. బికాస్ ఫ్రైడే ఫెడ్ చైర్మన్ గారు స్టేట్మెంట్స్ చేస్తారు కాబట్టి రిస్క్ అవర్షన్ కోసం సెకండ్ హాఫ్ లో సెల్లింగ్ వచ్చిందనేలా. అండ్ రిలయన్స్ ఏజిఎం ఆగస్ట్ 29 ఉంది కాబట్టి అండ్ ఇది ఇండెక్స్ రిలేటెడ్ గా పర్టికులర్ నిఫ్టీ రిలేటెడ్ గా మేజర్ హెవీ వెయిట్ కాబట్టి ఆ ఏజిఎం లో ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయని అక్కడ కూడా రిస్క్ అవర్షన్ కోసం సెల్ చేశారని. అండ్ 31st ఆగస్ట్ రిపోర్ట్ అవబోతున్న ఇండియన్ జీడీపీ డేటా అండ్ రీసెంట్ గా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ చేస్తున్న సెల్లింగ్ ఇవి కూడా ఇవాళ మార్కెట్ ఫాల్ కి రీజన్ అనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా ఉంది. కానీ వాటితో సడన్ గా అంత ఇంటెన్స్ గా మార్కెట్ ఫాలో అవ్వాల్సిన నీడ్ లేదు. సెల్ ఆర్డర్స్ అని ఒకదాని ఒక ట్రిగ్గర్ అవుతూ ఆల్గో సెల్ ఆఫ్ అయినా ఇవాళ మార్కెట్ ని డౌన్ సైడ్ డ్రాగ్ చేస్తుండాలి. సెకండ్ ది ఫెడ్ రిలేటెడ్ గా 75 బేసిస్ పాయింట్స్ అంటూ గ్లోబల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వస్తున్న అప్డేట్ మార్కెట్ ని డౌన్ సైడ్ డ్రాగ్ చేయడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. అండ్ ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఎలా గమనించవచ్చు, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తూ అగైన్ రికవర్ అవుతున్నప్పుడు కూడా ఈవెన్ చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నప్పుడు కూడా మనం అనుకుంది 17,820 ఈ మార్క్ అబోవ్ వచ్చి డైలీ క్లోజింగ్ జరుగుతున్నారు. ఇంట్రాడే లో అట్లీస్ట్ సస్టైన్ అవుతున్నా మనం ఫర్దర్ గా మార్కెట్ ని బులిష్ గా చూడొచ్చు. అది జరగనంత వరకు కూడా ప్రెసెంట్ కనిపిస్తున్న ప్రైస్ యాక్టివిటీ ప్రకారం మార్కెట్ ని అంత స్ట్రాంగ్ బులిష్ గా చూడాల్సిన రీజన్ అయితే లేదు. బికాస్ లోయర్ హైస్ లోయర్ లోస్ ప్యాటర్న్ బ్రేక్ అయినప్పుడు వాటిని కనెక్ట్ చేస్తూ డ్రా చేసిన ట్రెండ్ లైన్ కి అబోవ్ వెళ్తున్నప్పుడు మనం బులిష్ గానే ఉన్నాం ఈ పాయింట్ లో కూడా. బట్ వన్స్ ఆ లెవెల్ ని స్ట్రాంగ్ బైరిష్ క్యాండిల్స్ తో బ్రేక్ చేస్తున్నప్పుడు దెన్ అగైన్ ఆ ట్రెండ్ లైన్ అబోవ్ వచ్చి మనకి క్లోజింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మనం బులిష్ గా ఉండాలి. కానీ ఈ ట్రెండ్ లైన్ కి బిలో మనం బులిష్ గా ఉండడంలో లాజిక్ లేదు. దట్టు అది ట్రెండ్ లైన్ కి చాలా దగ్గరగా ఉన్నప్పుడు. కాబట్టి 17,820 నేను పర్టికులర్ గా క్లోజింగ్ బేసిస్ చూస్తున్నాను ఆర్ ఈవెన్ ఇంట్రాడే బేసిస్ లైనా లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అవుతున్నా క్లోజ్ అవుతున్నా మనం మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ వ్యూ ని ఫామ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో నియర్ టు 20% అండ్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో కూడా నియర్ టు 8% దగ్గరగా స్టాక్ ర్యాలీ అవుతూ 5.5% దగ్గరగా పాజిటివ్ గా ఎండ్ అయింది. దీనికి రీజన్ ని గమనిస్తే నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో సిఆర్ఈఎఫ్ కాలేజ్ రిటైర్మెంట్ ఈక్విటీస్ ఫండ్ వాళ్ళు ఆర్బిఎల్ బ్యాంక్ లో 45 lakh షేర్స్ దగ్గరగా మార్కెట్ నుంచి కొంటూ ఉండేసరికి మీన్స్ నియర్లీ 50 crore వర్త్ చేసే ట్రాన్సాక్షన్ ని నిన్నటి మార్కెట్ లో చేస్తూ ఉండేసరికి అండ్ ఒక బిగ్ ఫండ్ హౌస్ ఇంత భారీ మొత్తంలో డెలివరీకి స్టాక్స్ ని తీసుకుంటూ ఉండేసరికి ఇది ఫర్దర్ గా ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని పాజిటివ్ గా డ్రైవ్ చేస్తూ ఇవాళ మార్కెట్ అన్సర్టెనిటీలో కూడా స్టాక్ 5% అప్పర్ సైడ్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుందాం.
మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్ రిలేటెడ్ గా వాటాని ఎయిర్టెల్ ప్రమోటర్ అయిన భారతీ టెలికాం వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా సింగ్టెల్ వాళ్ళు మీన్స్ సింగపూర్ టెలికాం కమ్యూనికేషన్స్ వాళ్ళు 3.3% వాటా మీన్స్ నియర్లీ 19.8 crore భారతీ ఎయిర్టెల్ షేర్స్ ని భారతీ టెలికాం మీన్స్ భారతీ ఎయిర్టెల్ ఒక ప్రమోటర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తారనేలా. ఇది ప్రమోటర్ టు ప్రమోటర్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇది ఓపెన్ మార్కెట్ లో జరగాల్సిన నీడ్ లేదు. ఇది నెక్స్ట్ విత్ ఇన్ 90 days లో ఈ స్టేక్ సేల్ కంప్లీట్ అవుతుందని అండ్ దీని కారణంగా 12,900 crore దగ్గరగా సింగ్టెల్ వాళ్ళు మీన్స్ సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు రైజ్ చేస్తున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. సో ఇలా సింగ్టెల్ వాళ్ళు 3.3% సెల్ చేస్తుండడం మనం నెగిటివ్ గా చూడాలి, లేకపోతే మెయిన్ ప్రమోటర్స్ అనే భారతీ టెలికాం వాళ్ళు వాటాని పెంచుకుంటున్నందుకు పాజిటివ్ గా చూడాలని ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ డేటాని కూడా మనం అనాలిసిస్ చేయాలి. సింగ్టెల్ వాళ్ళు మీన్స్ సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ఈ సేల్ కి ముందు కూడా పెద్ద మొత్తంలో ఇతర స్టేక్స్ ని వాళ్ళకున్న ఇతర వాటాలని కూడా సెల్ చేశారు. వాళ్ళ ఫండ్స్ ని రైజ్ చేస్తూ వస్తున్నారు అండ్ ఇలా రైజ్ చేస్తూ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఉన్న డెట్ ని తగ్గిస్తూ అండ్ 5G ట్రాన్సాక్షన్ కి వాళ్ళ డబ్బుల్ని యూజ్ చేస్తారని ఇలా సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతున్న స్టేక్ సేల్ మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. బికాస్ అలా సేల్ చేసిన దాన్ని ప్రమోటర్స్ యాక్టివ్ గా వచ్చి బై చేస్తున్నారు కాబట్టి అండ్ చేస్తున్నది ఏ ప్రైస్ లో అనేది గమనిస్తే ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ అవుతున్నది 2.25 బిలియన్ సింగపూరియన్ డాలర్స్ లో. అది విత్ రెస్పెక్ట్ టు మనీ చూస్తే 12,900 crore అవుతుంది అండ్ బ్యాక్ క్యాలిక్యులేషన్స్ చేస్తే పర్ షేర్ 650 రూపీస్ లో వీళ్ళు కంప్లీట్ చేస్తున్నట్లు. నెక్స్ట్ ఫర్టిలైజర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. రెండు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నవే. ఫస్ట్ ది ఇప్పటి వరకు ఫర్టిలైజర్స్ నేమ్స్ ఉంటాయి కదా, లైక్ యూరియా అని, డిఏపి అని, ఎంఓపి అని అండ్ ఎన్పికే అని. కాకపోతే ఇక నుంచి అంతటికీ ఒకే నేమ్ ఉండాలని, లైక్ భారత్ యూరియా, భారత్ డిఏపి, భారత్ ఎంఓపి ఇలా సింగిల్ నేషన్ అండ్ సింగిల్ ఫర్టిలైజర్ నేమ్ తో ఇక ఫర్దర్ గా ఫర్టిలైజర్ కంపెనీ సెల్ చేయాల్సి ఉంటుందని ఇది ఫస్ట్ అప్డేట్. అండ్ సెకండ్ అప్డేట్, ఈ ఫర్టిలైజర్స్ ని ఫిల్ చేసే బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ పైన ఏం ప్రింట్ అవ్వాలనేది ఇప్పటి వరకు కంపెనీస్ డెసిషన్స్ తీసుకునేవి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నది 2/3 ఆఫ్ ద ఫర్టిలైజర్ బ్యాగ్ అనేది ఇందాక మనం అనుకున్న నేమ్ అనుకున్నామా సింగిల్ నేమ్ అని, ఆ నేమ్ అండ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సబ్సిడీ స్కీమ్ ఒక లోగో ఉండాలని అండ్ రెస్ట్ మిగిలిన 1/3 మాత్రమే కంపెనీ నేమ్ అండ్ కంపెనీ లోగోతో ఉండే బ్యాగ్స్ ని నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఫర్టిలైజర్ కంపెనీస్ యూజ్ చేయాలనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేట్ చేశారు. అండ్ 15th September 2022 తర్వాత నుంచి ఓల్డ్ బ్యాగ్స్ ని కొనుక్కోవద్దు అని అండ్ ఈ స్కీమ్ October 2nd నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని అండ్ ఓల్డ్ బ్యాగ్స్ ని కూడా కంపెనీస్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకో ఉంటారు కాబట్టి ఆ ఓల్డ్ బ్యాగ్స్ అంతటిని కూడా 31st December లోపు యూజ్ చేసుకోవాలనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఇది అప్డేట్ అండ్ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్, ఇది పాజిటివ్ అప్డేట్ అయితే కాదు, అలానే డీప్ నెగిటివ్ అప్డేట్ కూడా కాదు. బికాస్ వీళ్ళ రిలేటెడ్ గా ఫైనాన్షియల్స్ ని కానీ ఆర్ ఇప్పటి వరకు జరుగుతున్న బిజినెస్ సెగ్మెంట్ ని డిస్టర్బ్ చేస్తున్నట్లు కానీ ఈ అప్డేట్ అయితే లేదు. ఇన్ లాంగ్ రన్ ఏ ఫెర్టిలైజర్ అయినా సరే ఫార్మర్స్ ఇన్ బ్రాండ్ నేమ్ తోనే రికగ్నైజ్ చేస్తారు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉన్న స్ట్రాంగ్ బ్రాండ్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. నెక్స్ట్ ఎన్డీటీవీ గురించి మాట్లాడుకోవాలి. ఎన్డీటీవీ అండ్ అలాగే ఆదాని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ గురించి నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఎన్డీటీవీ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి నిన్న నైట్ 11:30 అండ్ ఈవెన్ ఇవాళ మార్నింగ్ 1 AM కి 2 డిస్క్లోజర్స్ ని అప్డేట్ చేశారు. అట్లా వాళ్ళు మెన్షన్ చేయాలని చూస్తున్నది November 27, 2020 సెబీ వాళ్ళు ఎన్డీటీవీ ఫౌండర్స్ ని సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి 2 years పాటు బ్యాన్ చేశారు. సో 2020 November 27 బ్యాన్ చేశారు 2 years పాటు అంటే అది 2022 November 27 వరకు ఉంటుంది. కాబట్టి ప్రెసెంట్ ఆదాని వాళ్ళు చేయాలనుకుంటున్న ఏ ట్రాన్సాక్షన్ కైనా సరే ఫౌండర్స్ తో రిలేట్ అవుతూ చేయాలనుకుంటున్న ట్రాన్సాక్షన్ కి సెబీ వాళ్ళ అనుమతి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెబీ వాళ్ళ అప్రూవల్ పొందిన తర్వాతే వాళ్ళకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చని, కాబట్టి ఫస్ట్ సెబీ ఒక అనుమతి కావాలనేలా ఎన్డీటీవీ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 7% ర్యాలీ అయింది. రీజన్ ని గమనిస్తుంటే ఐడిబిఐ బ్యాంక్ లో గవర్నమెంట్ వాళ్ళు మినిమం 51% వాటానైనా సెల్ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అవుతుంది. సో ఇది ఫస్ట్ టైం కాదు, ఇలా చాలా టైమ్స్ మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతూ వచ్చింది. లైక్ 51% వాటాని ఐడిబిఐ బ్యాంక్ లో సెల్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అనేలా అండ్ అలా వచ్చిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే స్టాక్ ర్యాలీ అవుతుంది. కానీ దాని రిలేటెడ్ గా అఫీషియల్ గా ఒక స్ట్రాంగ్ అప్డేట్స్ లైక్ ఒక కాంక్రీట్ టైమ్ లైన్ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కనిపించట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎల్ఐసి వీళ్ళిద్దరూ కంబైన్డ్ గా ఐడిబిఐ బ్యాంక్ లో 94% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. హెవీ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో బిజినెస్ చేసే వీళ్ళు August 29th బోర్డ్ మీటింగ్ ని ఏర్పాటు చేసి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్స్ ని రైజ్ చేయబోతున్నారని ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. ఇలా ఎక్స్చేంజెస్ తో వీళ్ళు చేసిన అప్డేట్ తర్వాత ఇవాళ స్టాక్ నియర్ టు 10% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలోనూ మనం మాట్లాడుకున్నాం. ప్రమోటర్స్ 22nd August ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం నియర్ టు 1,53,000 దగ్గరగా షేర్స్ ని మార్కెట్ నుంచి అక్వైర్ చేశారని ప్రెసెంట్ కూడా వస్తున్నది. అగైన్ ఓపెన్ మార్కెట్ నుంచి ప్రమోటర్స్ నియర్లీ 6 lakhs దగ్గరగా షేర్స్ ని కొంటున్నారని. యూజువల్ గా ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి షేర్స్ ని కొంటున్నారంటే వాళ్ళు ఫర్దర్ గా కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ తో ఉండే ఆ పని చేస్తుంటారని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి
రీసెంట్ డేస్ లో వీళ్ళు ఇలా కొంటూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా అనదర్ పాజిటివ్ ఫ్యాక్టర్ గా టర్న్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ రీసెంట్ టైమ్స్ లో ఎందుకు పెరుగుతుందని అడుగుతున్నారు. లాస్ట్ 1 month లో స్టాక్ నియర్ టు 50% దగ్గరగా పెరిగింది. మన ఛానల్ ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తున్న వాళ్ళకి దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళు కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ రిలేటెడ్ గా తీసుకున్న స్టెప్స్ ఏంటి అంది అవి అండ్ అలా చాలా టైం బ్యాక్ నుంచి తీసుకుంటున్న స్టెప్స్ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లో ప్లే అవుతూ ఉండడం మీన్స్ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ ఈవెన్ ఇతర కంపెనీస్ కి మార్జిన్ ప్రెషర్ ఉంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా వీళ్ళు మార్జిన్స్ ని ఎక్స్పాండ్ చేస్తూ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఓవరాల్ గా సెంటిమెంట్ ని పాజిటివ్ గా ఉంచింది. దీనికి అడిషన్ గా యూరోప్ లో గ్యాస్ ప్రైసెస్ ఎక్కువ అవుతూ ఉండడం కారణంగా అక్కడే ఫర్టిలైజర్ కంపెనీస్ ఫర్టిలైజర్ తయారు చేయడం అయితే తగ్గించాయి. బికాస్ గ్యాస్ ప్రైసెస్ అధికంగా పెరుగుతూ ఉండేసరికి ఆ కాస్ట్ తో యూరోపియన్ ఫర్టిలైజర్ కంపెనీస్ గ్యాస్ ని కొని వాళ్ళు ఒకవేళ ఫర్టిలైజర్స్ ని తయారు చేస్తూ ఉంటే అది వాళ్ళకి లాభం అవ్వదు. కాబట్టి ఆ గ్యాస్ ప్రైసెస్ కొంత కూల్ అయ్యేంత వరకు అక్కడ ఫర్టిలైజర్ ప్రొడక్షన్ తగ్గిస్తూ ఉండేసరికి ఇండియన్ ఫర్టిలైజర్ కంపెనీస్ కూడా అడ్వాంటేజ్ గా మారింది. ఇతర కంపెనీస్ తో పోలిస్తే డ్యూ టు ప్రీవియస్ గా వీళ్ళు తీసుకున్న కొన్ని స్టెప్స్ కారణంగా రీసెంట్ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటూ ఉండడం దానికి అడిషన్ గా ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ న్యూస్ అప్డేట్స్ మార్కెట్ లో ఫ్లో అవుతుండడం ఈ రీజన్స్ తోనే స్టాక్ రీసెంట్ టైమ్స్ లో ఇలా ర్యాలీ అవుతుంది. అండ్ ఇది మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ కూడా స్టాక్స్ పెరగకుండా అలా ఉండిపోతున్నప్పుడు కొంత ఫ్రస్ట్రేట్ అయి సెల్ చేసిన వాళ్ళు ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. బికాస్ 2021 ఎండింగ్ లో చాలా స్టాక్స్ ర్యాలీ అవుతున్న దీపక్ ఫర్టిలైజర్ స్టాక్ మాత్రం అదే రేంజ్ లో ఉండిపోతుండేసరికి ఈ స్టాక్ రిలేటెడ్ గా పొజిషన్స్ ని మూవ్ అవ్వట్లేదని సెల్ చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. కానీ ఈవెన్ మనం స్టాక్ పెరగకపోతున్నా ఆ స్టాక్ ని మనం ఎందుకు హోల్డ్ చేయాలి, ఆ కంపెనీ బిజినెస్ లో ఫర్దర్ గా ఏం ప్లే అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏ ఆపర్చునిటీస్ మనకి ఇంకా విజిబుల్ గా ఉన్నాయని ఒక క్లారిటీ మనకు ఉంటేనే మనం ఆ స్టాక్ ని బిలీవ్ చేసి హోల్డ్ చేయగలం. కాబట్టి మీకు ఎప్పుడైనా మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ కూడా ఆ స్టాక్ పెద్దగా పర్ఫార్మ్ చేయకపోతే కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే బికాస్ ఆఫ్ స్టాక్ ప్రైస్ ఎక్కువ ర్యాలీ అవ్వట్లేదని దెన్ ఒక్కసారి ఆ కంపెనీ బిజినెస్ ని అండ్ ఆపర్చునిటీస్ ని చూసి అర్థం చేసుకొని దెన్ ఎగ్జిట్ అవ్వండి. బికాస్ స్టాక్స్ ఎప్పుడు వన్ డైరెక్షనల్ గా ర్యాలీ అయ్యేది రీటైలర్స్ మనీతో కాదు, బిగ్ ప్లేయర్ మనీతో. వాళ్ళు ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తారనేది మనం జడ్జ్ చేయలేం. కొన్ని సందర్భాల్లో మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉన్నప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొన్ని సందర్భాల్లో ఉంటున్న ఈవెంట్ స్టాక్ నెంబర్స్ లో కనిపిస్తున్నప్పుడు గ్రాడ్యువల్ గా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి అంటే ఏ థీమ్ ని నమ్మి మనం ఒక స్టాక్ ని హోల్డ్ చేస్తుంటామో ఆ థీమ్ నిజంగానే రైట్ అవుతూ ఉంటే ఏదో ఒక టైంలో బిగ్ ప్లేయర్స్ ఆ స్టాక్ లో ఎంట్రీకి ప్లాన్ చేస్తారు అండ్ ఆ టైంలోనే స్టాక్ ర్యాలీ అవుతుంది. కాబట్టి మనం ఏ లాజిక్ తో ఆ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నాం అనే దాని రిలేటెడ్ గా మనకి క్లారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే స్టాక్ పెరగకపోతున్నా హోల్డ్ చేయడానికి కన్విక్షన్ ఉంటుంది. అండ్ ఈవెన్ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నా మనం అనుకున్న లాజిక్ చేంజ్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా మనం ఎగ్జిట్ కాల్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడర్స్ కొంత అలర్ట్ గా ఉండాలి. ఎంసెక్స్ వాళ్ళు మెన్షన్ చేసినది మార్కెట్ బాక్స్ ట్రేడర్ ఆర్ ఎంబీ ట్రేడ్ అనే ఒక నేమ్ తో ఇల్లీగల్ గా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారంటున్నారు. అవుట్ ఆఫ్ రిజిస్టర్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ సెబీ అండర్ లో రిజిస్టర్ అయిన ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ని తప్పించి ఇక ఏ కొత్త నేమ్ మీకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నా లైక్ వీళ్ళు కంప్లీట్ గా ఫ్రీ బ్రోకరేజ్ ఇస్తున్నారు, లేకపోతే ఈ ప్లాన్స్ తో వీళ్ళు మనం ఏం ట్రేడ్ చేసినా మనకి బ్రోకరేజ్ తీసుకోవట్లేదు, ఇంత లీవరేజ్ ఇస్తున్నారని మీకు ఎక్కడైనా కనిపిస్తుంటే ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లోకి మనీని డిపాజిట్ చేయొద్దు. ఫస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు అసలు సెబీ అండర్ లో రిజిస్టర్ అయ్యారా లేదా అనేది గమనించండి. రీసెంట్ టైమ్స్ లో ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉన్నాయి, జాగ్రత్త అని ఎన్ఎస్సి వాళ్ళు అప్డేట్ చేశారు కదా. ఇప్పుడు ఎంసెక్స్ వాళ్ళు ఏకంగా ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కాదు, ఏకంగా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సెబీ అండర్ లో రిజిస్టర్ అవ్వని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటి నుంచి జాగ్రత్తగా ఉండమనేలా ఇన్వెస్టర్స్ ని అండ్ ట్రేడర్స్ ని జాగ్రత్తగా ఉండమని సజెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,440 అండ్ బిలో 17,380 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 17,550 అండ్ అబౌవ్ 17,620 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 38,740 అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 39,330 అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అని మాట్లాడుకుందాం. రీసెంట్ డేస్ లో మనం గమనిస్తూ వచ్చిన రేంజ్ 17,300 to 17,800 ఈ 500 పాయింట్ జోన్ లో ఉంటుందని యాజ్ ఆఫ్ నౌ అయితే ఇదే జోన్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ ఫర్దర్ గా ఏదైనా ఇంట్రెస్టింగ్ డేటా కనిపిస్తుందా అని గమనిస్తే 17,800 కూడా కాదు 17,700 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేలా ఇవాల్టి మార్కెట్ ఫాల్ తో ఒక స్ట్రాంగ్ ఓఐ డేటా 17,700 దగ్గర బిల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 17,000 దగ్గరగా ఇంటెన్స్ గా డేటా బిల్డ్ అవుతుంది. అండ్ అబోవ్ చూడాలనుకుంటే 17,200. ఇన్ సింపుల్ టర్మ్స్ ప్రీవియస్ గా డౌన్ సైడ్ 17,300 అప్ సైడ్ 17,800 ఉండేది. అది ఇప్పుడు కరెక్ట్ గా ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ కి మోయింది. మీన్స్ ఇప్పుడు ఆన్ డౌన్ సైడ్ 17,200 ఆన్ టాప్ సైడ్ 17,700 ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.